బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో తొలి కంటైనర్ స్కూల్ అందుబాటులోకి రానుంది. తొలిసారిగా ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్ను కంటైనర్లో ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం సమీపంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది. ప్రస్తుతం గుడిసెలో నివసిస్తున్న పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. అయితే అటవీ ప్రాంతం కావడంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇక్కడ కంటైనర్ పాఠశాల ఏర్పాటుకు మంత్రి సీతక్క శ్రీకారం చుట్టారు. ములుగు నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో కంటైనర్ ఆసుపత్రిని మంత్రి సీతక్క అందుబాటులోకి తేవడంతో స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. ఇక అదే కోవలో ఇప్పుడు కంటైనర్ పాఠశాలను ప్రారంభిస్తున్నారు. ఈ కంటైనర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో 2 టీచర్లు పనిచేస్తుండగా వారితో పాటు విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చునే విధంగా కంటైనర్ పాఠశాలను అందుబాటులోకి తెచ్చారు. ఇక స్థానిక ప్రజల అభివృద్ధి కోసం అటవీ నిబంధనలు సరళీతరం చేయాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ఆవాస గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అనుగుణంగా అటవీ చట్టంలో మార్పులు చేయాలని కోరారు. తాగునీటికి అవసరమైన పైపులు, విద్యుత్ లైన్లు, రహదారులు, ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు అటవీ నిబంధనలు ఆటంకంగా మారాయని పేర్కొన్నారు. మైనింగ్, ఇతర కార్యకలాపాల కోసం నిబంధనలను సరళీతరం చేస్తున్న కేంద్రం ప్రజల అభివృద్ధి కోసం నిబంధనలను సడలించకపోవడం శోచనీయమన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఎస్టీ ఆవాసాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు సోలార్ విద్యుత్ను వినియోగించాల్సి వస్తుందన్నారు. అలాగే కనీసం విద్య, వైద్య సేవలు ఆదివాసీలకు అందేలా అటవీ చట్టంలో తగిన మార్పులు చేయాలని కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తొలి కంటైనర్ స్కూల్ అందుబాటులోకి రానుంది. తొలిసారిగా ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్ను కంటైనర్లో ఏర్పాటు చేశారు. ఇక ఈ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది. ఇక ప్రస్తుతం గుడిసెలో నడుస్తున్న శిథిలావస్థకు చేరిన పాఠశాల అటవీ ప్రాంతం కావడంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇక్కడ కంటైనర్ పాఠశాల ఏర్పాటుకు మంత్రి సీతక్క శ్రీకారం చుట్టారు. ములుగు నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో కంటైనర్ ఆసుపత్రిని మంత్రి సీతక్క అందుబాటులోకి తేవడంతో అక్కడ ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. అయితే అదే కోవలో ఇప్పుడు కంటైనర్ పాఠశాలను ప్రారంభిస్తున్నారు. ఈ కంటైనర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇక ఇందులో 2 టీచర్లు పనిచేస్తుండగా వారితో పాటు విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చునే విధంగా కంటైనర్ పాఠశాలను అందుబాటులోకి తెచ్చారు. అభివృద్ధి కోసం అటవీ నిబంధనలు సరళీతరం చేయాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ఆవాస గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అనుగుణంగా అటవీ చట్టంలో మార్పులు చేయాలని కోరారు. తాగునీటికి అవసరమైన పైపులు, విద్యుత్ లైన్లు, రహదారులు, ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు అటవీ నిబంధనలు ఆటంకంగా మారాయని పేర్కొన్నారు. ఇక మైనింగ్, ఇతర కార్యకలాపాల కోసం నిబంధనలను సరళీతరం చేస్తున్న కేంద్రం ప్రజల అభివృద్ధి కోసం నిబంధనలను సడలించకపోవడం శోచనీయమన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఎస్టీ ఆవాసాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు సోలార్ విద్యుత్ను వినియోగించాల్సి వస్తుందన్నారు. కనీసం విద్య, వైద్య సేవలు ఆదివాసీలకు అందేలా అటవీ చట్టంలో తగిన మార్పులు చేయాలని కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.